అటెన్షన్ ప్లీజ్. కొన్నాళ్లుగా ఇద్దరు ముగ్గురు మధ్య వయస్కులు తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకున్నా తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తున్న సబ్జెక్ట్ ఒకటి ఉంది. అదే సెల్ ఫోన్లు, వాటి వల్ల డేంజర్లు. అవును, పిల్లల్లో సెల్ ఫోన్ ఎడిక్షన్ ఇప్పుడు చాలా మందికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంకా స్కూల్లో చేర్చని పిల్లలు సైతం మొబైళ్లకు అలవాటు పడిపోతున్నారు. నిక్కచ్చిగా చెప్పాలంటే బానిసలైపోతున్నారు. బడి పిల్లలు సరదాగా రంగులు, పళ్ళు, పక్షులు, జంతువులు బొమ్మలు చూడడం, రైమ్స్ వినడంతో మొదలై అంతకంతకు సెల్ ఫోన్లు వదిలిపెట్టి ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. కొంచెం ఊహ తెలిసిన వాళ్ళు పజిళ్లను, గేమ్స్ అను మొదలుపెట్టి పోను యానిమేషన్ మూవీస్ వరకు పరిధి విస్తరించి గంటల తరబడి ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు. అమ్మ నాన్న పిలిచిన పలకరు. అసలు ఫోన్లు అలవాటు చేస్తున్నదే తల్లిదండ్రులు. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా పిల్లలు వారిని రిసీవ్ చేసుకోరు, ఉలకరు, పలకరు. తిండి తిప్పలు అక్కర్లేదు, వారు సెపరేట్ ప్రపంచం. అలా కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండిపోవడం సహజంగానే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. స్థూలకాయానికి బాటలు పడతాయి. చాలా మందిలో కళ్ళు ఎర్రబారుతున్నాయి, నేత్రాలు ఉబ్బి కొందరిలో దృష్టి దోషాలు తలెత్తుతున్నాయి. నిద్ర సరిపోవడం లేదు, జ్ఞాపశక్తి దెబ్బతింటోంది. క్లుప్తంగా చెప్పాలంటే మురిపెంగా మొదలైన వీక్షణం వ్యసనంగా ముదురుతోంది. పెట్టింది మాట్లాడకుండా తినడానికని ఫోన్లు ఇస్తున్నారు. ఆపై చేతికి ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఏం చెప్పినా వినకుండా మొండికేసే స్థితికి చేరుకుంటున్నారు కొంతమంది. సెల్ ఫోన్లు వదిలిపెట్టని విద్యార్థుల్లో కంటి సమస్యలు, నిద్రలేమి, బడలిక, మానసిక సమస్యలు, చదువులు వెనకబాటు ఇవన్నీ సహజంగానే దాపురిస్తున్నాయి. పిల్లల్లో అధికంగా స్క్రీన్ టైం ఆందోళన, నిరాశ, కుంగుబాటు, ఒత్తిడికి దారితీస్తుంది. కొంతమందికి చూపు దెబ్బతిని దళసరి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. 12-13 ఏళ్ల పిల్లల్లో సైతం మయోపియా, దగ్గర దృష్టి లోపం దాపురిస్తున్నదంటే అదంతా సెల్ ఫోన్కు అతుక్కుపోయిన పరిణామమే. సెల్ ఫోన్లను సమాచార సాధనాలుగానే ఉండనివ్వాలి, జీవితాలనే కబళించే స్థాయికి ఎదగనివ్వకూడదు. దురదృష్టవశాత్తు కమ్యూనికేషన్ స్థాయి దాటిపోయి వినోద సాధనం అనే దశ మించిపోయి విపరీత వాడకం కారణంగా మొబైల్ ఫోన్ వికృత ఎడిక్షన్కు కారణమవుతోంది. శారీరకంగా, మానసికంగా, ప్రవర్తన పరంగా చెప్పుకోదగ్గ మార్పులు పిల్లల్లో కనిపిస్తున్నాయి. ముడుచుకుపోయినట్లు ఉండడం, నేరుగా కళ్ళలోకి చూడలేకపోవడం, బిత్తర చూపులు చూడడం, తత్తరపాటు, ఉపాధ్యాయులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ ఫోన్ ఎడిక్షన్ దుష్ప్రభావాలే. ఫోన్లో వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు చూడకూడనివి కంటపడితే అటువంటి పిల్లల ప్రవర్తన తీరులో, ఆలోచన విధానంలో, ఎవరితోనైనా మాట్లాడే పద్ధతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొందరిలో సూయిసైడల్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందరో పిల్లల్లో చదువుపై ఫోకస్ చెదిరిపోయి విద్యాభ్యాస పునాది దుర్బలమై భవిష్యత్తు బీటలు వారుతోంది. మానసికంగానూ బలహీనంగానూ దుర్బలంగా తయారవుతున్నారు. నడుస్తూనో, వాహనం మీద వెనక కూర్చున్నప్పుడు మొబైల్ వాడకం అనూహ్య ప్రమాదాలకు దారితీస్తోంది. కొంతమంది తోటి పిల్లలతో కలవలేకపోవడం సోషల్ ఐసోలేషన్కి కారణం అవుతోంది. ఆత్మన్యూనత, అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంతమందిని కుంగదీస్తోంది. ఇంకొందరు పెంకి పిల్లలుగా మారుతున్నారు. ఇలా ఇంతగా సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిన పిల్లలు ఆన్లైన్లో పొంచి ఉన్న మోసగాళ్లు, మాటు వేసిన వేటగాళ్ల బారిన పడితే ఏమిటి పరిస్థితి? ఆర్థిక దోపిడీకి గురవుతారు. ఇంట్లోని వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు బుల్లీయింగ్ పాల్పడే ముప్పు ఉంది. మరి ఈ పిల్లల్ని ఫోన్ బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చేది ఎలా? ఇక్కడ తప్పు సెల్ ఫోన్లదా? కాదు. వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక ఆలోచన విధానం గాడి తప్పి ఎడిక్ట్ అయిపోవడమే సమస్య. పర్యవసానాల సంగతి పట్టించుకోకుండా ఎలాంటి దారుణ సమస్యలు తలెత్తుతాయోనన్న ఆలోచన లేకుండా నెలల వయసులోనే పసికందుల చేతికి మొబైల్ ఫోన్లు, టీవీ రిమోట్లు ఇస్తున్న తల్లిదండ్రులందరూ ఒక్కసారి స్థిమితంగా యోచించండి. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ 2-3 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇచ్చి గంటల తరబడి వారిని అలా వదిలేయడం ఘోరమైన తప్పిదం. పేరెంటింగ్లో బిడ్డల్ని పెంచడంలో ఓపిక అనేది చాలా చాలా ముఖ్య అంశం. 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు చేతికి ఇవ్వద్దు. 3-12 ఏళ్ల దాకా పిల్లలకు నిర్ణీత సమయంలో రోజుకో గంట, అది తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరి పర్యవేక్షణలోనే స్క్రీన్ టైం అనుమతించాలి. ఐక్యూ పెంపొందించే ఆటలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంతే తప్ప పబ్జీ, క్యాండీ క్రష్ వంటివి ఆడడాన్ని అంగీకరించకూడదు. అందుకోసం పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించాలి. పిల్లలు గాడి తప్పకుండా
వారిని కంటికి రెప్పల్లా కాచుకుంటూ నిరంతరం శ్రద్ధగా జాగ్రత్తగా పర్యవేక్షించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. మరో కీలక అంశాన్ని అమ్మా నాన్న విస్మరించకూడదు. సాధారణంగా ఏ పిల్లలైనా పరిసరాల్లోని వారిని, ముఖ్యంగా పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు, వారిని అనుకరిస్తారు. తల్లిదండ్రులను బట్టే సంతానం అలవాట్లు, నడత, మాట తీరు రూపుదిద్దుకుంటాయి. అమ్మా నాన్నలు మాట్లాడే పద్ధతిని, వివిధ వ్యక్తులతో మసలుకునే రీతిని, టైం మేనేజ్మెంట్ విధానాన్ని అన్నింటినీ పిల్లలు గమనిస్తారు, ఒరవడిగా స్వీకరిస్తారు. అందువల్ల పిల్లల సెల్ ఫోన్ వాడకం మితంగా హద్దుల్లో ఉండాలంటే తల్లిదండ్రులు వారికి ఆదర్శంగా మెలగాలి. ఎప్పుడు చూసినా చేతిలోనో చెవి దగ్గర ఫోన్ పెట్టుకున్న పెద్దలున్న ఇంట వారి నెక్స్ట్ జనరేషన్ పద్ధతిగా ఉంటుందా? మొబైల్ ఫోన్ల విషయంలో పేరెంట్స్ తమంత తాముగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని పాటించాలి. ఇంట్లో భోజనం వేళ, పిల్లలు చదువుకునే సమయాల్లో పెద్దవారు చిన్నవారన్న తేడా లేకుండా ఎవరైనా సరే ఫోన్ మాట్లాడకుండా చూడకుండా నియమం పెట్టుకోండి. తల్లిదండ్రులు దిద్దిన ఒరవడి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. ఏమంటారు? మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.